ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా కృషి చేస్తున్నట్లు మాజీ మంత్రి సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. గురువారం ఆయన సనత్నగర్లోని సాయిబాబా నగర్లో 20 లక్షల రూపాయల వ్యయంతో సీసీ రోడ్డు, 3.60 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టే సివరేజ్ లైన్ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీసీ రోడ్డు నిర్మాణం, సివరేజ్ పైప్ లైన్ ఏర్పాటుతో సాయిబాబా నగర్ వాసుల ప్రధాన సమస్యలు పరిష్కారం అవుతాయని అన్నారు. 2014 సంవత్సరం తర్వాతనే సనత్నగర్ నియోజకవర్గ అభివృద్ధి జరిగిందని గుర్తుకు చేశారు. ప్రధానంగా నియోజకవర్గ పరిధిలోని రోడ్లు, డ్రైనేజీ, తాగునీటి సమస్యలు అధికంగా ప్రజల నుండి ఫిర్యాదులు ఉంటాయని అవన్నీ పరిష్కరిస్తూ వచ్చామని అన్నారు. 60 ఫీట్ రోడ్డు గతంలో కనీసం నడిచి వెళ్లేందుకు కూడా అవకాశం లేనంత అధ్వానంగా ఉండేదని, తాను వచ్చిన తర్వాతనే సివరేజ్ పైప్ లైన్ అభివృద్ధి, విశాలమైన సీసీ రోడ్డు నిర్మాణం చేసినట్లు వివరించారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని అందుకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఈ మహేష్, ఏఈ జమీర్, వాటర్ వర్క్ జీఎం సతీష్, డిజిఎం ఆశీష్, డిఈ శానిటేషన్ వెంకటేష్, టౌన్ ప్లానింగ్ అధికారి రాజేశ్వరి, ఎలక్ట్రికల్ ఏఈ మౌన్కా, సనత్నగర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కోలను బాలరెడ్డి, సాయిబాబా నగర్ అసోసియేషన్ చైర్మన్ కొత్తపల్లి రమేష్ గౌడ్, సాయిబాబా నగర్ ప్రెసిడెంట్, ఇంటర్నేషనల్ హెవీ వెయిట్ లిఫ్టర్ కొత్తపల్లి అర్జున్ గౌడ్, జనరల్ సెక్రటరీ జె నర్సయ్య, రాకేష్ గౌడ్, సతీష్, ముఖేష్, రాజారాం, శ్రీను, దుర్గేష్, కొండల్ గౌడ్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు సురేష్ గౌడ్, మీజా ఖలీల్ బేగ్, కరుణాకర్ రెడ్డి, ప్రవీణ్ రెడ్డి, పోతురాజ్ కుమార్, నారాయణ రాజు గౌడ్, షమీవుల్లా, కొత్తపల్లి రామగౌడ్, వడ్డే మధుగౌడ్, బీఆర్ఎస్ యువ నాయకులు కొత్తపల్లి అరుణ్ గౌడ్, అమరం ఆదర్శ్ పటేల్, కొత్తపల్లి వర్షిత్ గౌడ్, పురుషోత్తం సురేంద్ర గౌడ్, మైలామల్లో తదితరులు పాల్గొన్నారు. సాయిబాబా నగర్ ఈరోజు ఇక్కడ కొన్ని సంవత్సరాల నుంచి డ్రైనేజీ కానీ, వాటర్ లైన్ కానివ్వండి, రోడ్, ఇవి చాలా ప్రధానమైనటువంటి అంశాలు. నీకు వర్షాలు వచ్చినప్పుడు లో లయింగ్ ఏరియా ఉంది కాబట్టి చాలా ఇబ్బందులు పడ్డటువంటిది. దీనికి శాశ్వత పరిష్కారం ఈరోజు ఏదైతే ఫౌండేషన్ వేసినామో దీనికి శాశ్వత పరిష్కారం మరి చేయడం జరిగింది. ఒకప్పుడు ఈ 60 ఫీట్ రోడ్లో నడవాలంటే, లేకపోతే మోటార్ సైకిల్ వెళ్ళాలంటేనే ఇబ్బంది అవుతుంది. బట్ ఈ 60 ఫీట్ రోడ్డు టువర్డ్స్ అయ్యంగారు బేకరీ నుంచి పార్క్ వరకు ఒక అద్భుతమైనటువంటి రోడ్లు మనము చేసుకోవడం జరిగింది. బట్ ప్రజలకు పడుతున్నటువంటి అనేకమైనటువంటి ఇబ్బందులను దూరం చేయడానికి మనం చాలా కార్యక్రమాలు తీసుకొని ముందుకెళ్తున్నాం. మరి తప్పకుండా ఆ కార్యక్రమాల ద్వారా ప్రజలకు మేలు జరగాలి. ఈరోజు ఏంటంటే ప్రజలకు నానా రకాల ఇబ్బందులు, ప్రధానమైనటువంటిది సివరేజ్, రెండోది పొల్యూటెడ్ వాటర్, అదేవిధంగా స్టామ్ వాటర్ డ్రైన్. వర్షాలు వచ్చినప్పుడు నీళ్ళు ఎక్కడ నిల్వ ఉండాలి, ఎక్కడికి వెళ్ళాలి అనేటువంటిది ప్రధానమైనటువంటి. సేమ్ టైం రోడ్లు కానివ్వండి, స్ట్రీట్ లైట్స్ కానివ్వండి, దీన్ని ప్రధానంగా తీసుకొని మనం ముందుకు వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా సాయిబాబా నగర్ ప్రజలకి అందరికీ ఇది ఒక శుభవార్త లాగానే. ఎందుకంటే వాళ్ళు చాలా సంవత్సరాల నుంచి ఫేస్ చేస్తూ, యాక్చువల్ 60 ఫీట్ రోడ్ అయ్యేటప్పుడే అయిపోవాలి. దీనికి కనెక్ట్గా ఉన్నటువంటి ఇంటర్నల్ కూడా మనం ఆ రోజే ప్లాన్ చేసినాం. బట్ ఇది ఎట్లనో మిస్ అయింది. ఈరోజు మరి దానికి శాశ్వత పరిష్కారం వచ్చింది.
ఇది కంప్లీట్ అయిన తర్వాత ప్రజలు చాలా సంతోషంగా ఉంటారు.